ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలు శనివారం చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా జవహర్ బాబు, ఉపాధ్యక్షుడిగా వెంకట సుబ్బారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా స్వామినాథన్ మోసెస్, కోశాధికారిగా కవిశ్వర్ నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శిగా నర్సానాయుడు, ప్రెస్ కార్యదర్శిగా రవి, సంయుక్త కార్యదర్శిగా హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జయశంకర్, కార్యవర్గ సభ్యులుగా రామకృష్ణ శాస్త్రి, రమణరాజు, శ్రవణ్ తేజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంఘం భవనాన్ని త్వరలోనే సాకారం చేసేలా ఉద్యోగులందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా కోసం మీరు వచ్చి ఈ దినము అంబేద్కర్ భవన్ చిత్తూరు నందు మా జిల్లా జనరల్ బాడీ మెంబర్సు 68 మంది ఇక్కడ హాజరైనారు. సిఐలు, ఎస్ఐలు. ఇందులో చిత్తూరు డివిజన్, చిత్తూరు జిల్లా వాళ్ళు, తిరుపతి జిల్లా వాళ్ళు, ఇంకా మదనపల్లి డివిజన్కి సంబంధించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పాత చిత్తూరు జిల్లాకు సంబంధించిన అందరూ సభ్యులు ఇక్కడ హాజరైనారు. మంచి సహృద్భావ వాతావరణంలో డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలను మా యొక్క గౌరవనీయులైన మా సారు సుభాష్ సార్ గారు, తిరుపతి సార్ గారు దీన్ని అద్భుతంగా నిర్వహించినారు. సభ్యులందరూ తమ ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రెసిడెంట్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన ఎగ్జిక్యూటివ్ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా జయశంకర్ గారు ఎన్నికయ్యారు. ఇక ట్రెజరర్గా కవిశ్వర్ నాయుడు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సుబ్బారెడ్డి గారు, పీలేరు ఇన్స్పెక్టర్ గారు సుబ్బారెడ్డి గారు ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నర్సానాయుడు ఇన్స్పెక్టర్ తిరుపతి రూరల్ గారు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా హరికృష్ణ ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా మోసెస్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇంకా 6 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లను కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. గత 2019లో మాకు జిల్లా బాడీ ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరము మా యొక్క ఎలక్షన్లు జరుపుకొని కమిటీని ఎన్నుకున్నాము. మేము త్వరలో స్టేట్ బాడీ ఎలక్షన్లు కూడా వెళ్తున్నాము. మా యొక్క సంఘం యొక్క ప్రత్యేకమైన అవసరాలు, మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకున్న తక్షణ మరియు దీర్ఘకాలిక సమస్యలపైన పోరాటం చేయడానికి మా సంఘము కట్టుబడి ఉంది. అందరి సహకారంతో మా సమస్యలను సర్వీస్ మ్యాటర్స్లో, ప్రమోషన్స్ విషయంలో, అదేవిధంగా తప్పుడు కేసులతో బాధపడుతున్నారు మా సభ్యులు చాలామంది. అదేవిధంగా క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, అటు గవర్నమెంట్కి రెవెన్యూని ప్రొటెక్ట్ చేస్తూ, ఇటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఇట్లా స్మగ్లర్స్తో ఒక పక్క పోరాటం చేస్తూ మా యొక్క ఉద్యోగాలను మేము నిర్వర్తిస్తున్నాము. ఇందులో మాకు కావలసిన తగు సదుపాయాలను ప్రభుత్వం నుండి రాబట్టుకోవడానికి మేము సమిష్టిగా కృషి చేసి దాన్ని తీసుకోవాలనేది సంఘ సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జిల్లాకి మన గాంధీ విగ్రహం దగ్గర మనకి మన స్థలంలో బిల్డింగ్ ఉంది. ఆ స్థలంలో 5 ఫ్లోర్స్ ప్లాన్ ఉంది. ప్రస్తుతానికి 1 ఫ్లోర్ అయ్యింది. మిగిలినవి అంటే మాకు ఎక్కడ కానీ పక్కాగా ఎక్సైజ్కి సంబంధించి స్టేషన్స్ కానీ అవి లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దాని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ప్రభుత్వంతో మేము చర్చించి ఉన్న ఆర్థిక వనరుల్లో దాని కేటాయింపుల కోసం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా సభ్యుల యొక్క ఇండివిజువల్ సమస్యలపైన కూడా మేము సమిష్టిగా పోరాడతామని మాటిస్తున్నాము. మమ్మల్ని ఎన్నుకున్న మా సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా మా యొక్క సర్వీసెస్లో మేము చిత్తశుద్ధిగా పనిచేస్తామనేసి మాటిస్తున్నాము. ఈ ఎన్నికలను సజావుగా
జరిపిన ఎన్నికల అధికారులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధమైన సహృద్భావ వాతావరణంలో ఈ విధంగా ఎన్నికలు అందరూ సభ్యులు పాల్గొనడానికి జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ సార్ గారికి, మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి సార్ గారికి, చిత్తూరు ఈఎస్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా తిరుపతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిపిఓ గారు నాగమల్లేశ్వర రెడ్డి సార్ గారికి, ఇంకా మా అధికారులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు మదనపల్లి ఈఎస్ మధుసూదన్ సార్కి కృతజ్ఞతలు తెలుసు.